నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. కాలమే గురువు. ఇప్పుడైనా బాబు మేలు చేస్తారా? మున్సిపల్ చైర్మన్ అయిన అయ్యన్న ఆనాడు కేసీఆర్ చెప్పిందే రేవంత్ నెరవేరుస్తాడా? సభ్యత్వ నమోదుపై వైసీపీ అలసత్వం. ఎంతటి వారికైనా కాలమే గురువు. ఈ సమస్యకు పరిష్కారం లేదని చింతిస్తున్న తరుణంలో దాన్ని కాలానికి వదిలేస్తే అదే ఒక మార్గం చూపుతుంది. అందుకే మనసుకి అయిన గాయాల్ని కాలం మానుపుతుందని పెద్దలు అంటుంటారు. కాలం ప్రతి మనిషికి ఒక మార్గనిర్దేశి. కాల ప్రవాహంలో ఓడలు బండ్లు ఓడలు అవుతుంటాయి. అయితే మనిషికి కావాల్సిందల్లా అనంతమైన ఓర్పు, సహనం. ఈ రెండు ఉన్న వాళ్లకు కాలం మంచి భవిష్యత్తు చూపుతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే కాలం మిగిల్చిన చేదు, తీపి జ్ఞాపకాలు ఎన్నెన్నో. అయ్యయ్యో, నేనప్పుడు అలా ప్రవర్తించానా అని సిగ్గుపడేలా కొన్నిసార్లు కాలం చేస్తూ ఉంటుంది. కాలం మనిషిలో ఎన్నెన్నో మార్పులు తీసుకొస్తూ ఉంటుంది. సమాజంపై, సహచరులపై, రాజకీయ నాయకులపై అభిప్రాయాన్ని మారుస్తూ ఉంటుంది. నిన్నటి కంటే ఈరోజు, నేటి కంటే రేపు మన ఆలోచనల్లో మెరుగు కనిపిస్తే మనకు కాలం కలిసొస్తున్నట్టుగా భావించాలి. రోజువారీ జీవితంలో రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి ఆ రోజు మనం గడిపిన క్షణాల్ని మనమే నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎక్కువ మార్చుకోవాల్సినవి ఉన్నాయనిపిస్తే మనలో మంచికి బీజం పడినట్టే. మనతో ఈ సమాజం ఎలా ఉండాలని అనుకుంటామో మనం కూడా అదే రకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇతరుల గురించి నెగిటివ్గా మాట్లాడకపోవడం ఉత్తమం. ఇతరుల గురించి నిత్యం నెగిటివ్గా మాట్లాడే ఏ మనిషి అయినా అధముడని గ్రహించాలి. ఇతరుల గురించి తప్పుగా మాట్లాడే వారి దగ్గర కూర్చోకు. నువ్వు లేచి వచ్చాక వాళ్ళు మాట్లాడేది నీ గురించే సుమా అనే కొటేషన్ను కొత్త ఏడాది సందర్భంగా గుర్తించుకుంటే చాలు. మనం సుఖ సంతోషాలతో జీవిస్తాం. నూతన ఆంగ్లనామ సంవత్సరం 2025 జనవరి 1న ప్రతి ఒక్కరికి గ్రేట్ ఆంధ్ర తరపున శుభాకాంక్షలు. ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ కొత్త ఆలోచనలకు, ఆచరణకు ఈ క్షణం నుంచే బీజం పడాలని కోరుకుందాం. నూతన ఆంగ్ల సంవత్సరాది 2025ను పురస్కరించుకుని ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉండే రైతులకు తీపి కబురు అందించారు. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కింద ప్రతి ఏడాది రైతులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద 6,000 అందిస్తోంది. ఈ మొత్తాన్ని కొత్త ఏడాది నుంచి 10,000కు పెంచాలని నిర్ణయించినట్టు ప్రధాని ప్రకటించి రైతులకు ఊహించని మేలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ప్రతి రైతుకు ఏడాదికి 20,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సాయాన్ని చంద్రబాబు సర్కార్ ఎప్పుడు ఇస్తుందా అని ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఎదురుచూస్తోంది. అధికారంలోకి వచ్చే 7వ నెలలో అడుగుపెట్టినప్పటికీ ఇంతవరకు కీలకమైన సూపర్ 6 సంక్షేమ పథకాలు ఊసేత్తడం లేదన్న విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రైతులకు 10,000 ఇవ్వాలని నిర్ణయించడం చంద్రబాబు సర్కార్కు వరం లాంటిదనే చెప్పొచ్చు. కనీసం ఇప్పటికైనా కేంద్రం ఇచ్చే 10,000తో కలిపి 20,000 ఇవ్వడానికి చంద్రబాబు సర్కార్ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా చంద్రబాబు సర్కార్ రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో 2014లో రైతుల రుణమాఫీ చేస్తారని, బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారాన్ని విడిపించుకొస్తారని చంద్రబాబు భారీ హామీలు ఇచ్చారు. చివరికి హామీల్ని నిలబెట్టుకోలేకపోవడంతో ఆ తర్వాత ఎన్నికల్లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతుకు దన్నుగా నిలవాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ సదావకాశాన్ని చంద్రబాబు సర్కార్ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది. సీనియర్ నాయకుడు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మున్సిపల్ చైర్మన్ అయ్యారు. అంతటి స్పీకర్ అయ్యన్న మున్సిపల్ చైర్మన్ కావడం ఏంటి అని ఆశ్చర్యపోయారు. అక్కడే ఉంది మ్యాటర్. అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే హోదాలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తన పేరును నమోదు చేయించుకున్నారు. దాంతో ఆయన అక్కడ మెంబర్ అయ్యారు. నర్సీపట్నం మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి వైసీపీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. వైసీపీకి చెందిన చైర్పర్సన్ కూడా గైర్హాజరయ్యారు. దాంతో అయ్యన్న చైర్మన్ పోడియం పైన ఉన్న సీటులో ఆసీనులయ్యి సభను నడిపించారు. తాను స్పీకర్గా నర్సీపట్నం మున్సిపాలిటీకి 14 కోట్ల రూపాయలను అభివృద్ధి పనుల కోసం కేటాయించానని, వాటి ఆమోదం కోసం సభ తీర్మానం చేయాలని కోరారు. తనతో పాటు కౌన్సిల్లో సభ్యులు కోరం సరిపోతుంది కాబట్టి తీర్మానం ఆమోదం అయిందని ప్రకటించారు. చైర్పర్సన్ హాజరు కాకపోయినా కోరం ఉంటే తీర్మానం నెగ్గి అమల్లోకి వస్తుందని అయ్యన్న చెప్పారు. అయితే ఒకవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో దేశంలో
సంతాప దినాలు కొనసాగుతున్నాయని, ఈ సమయంలో కౌన్సిల్ సమావేశం ఎలా నిర్వహిస్తారని వైసీపీ చైర్పర్సన్ అంటున్నారు. ఈ విషాద సమయంలో అయ్యన్న మున్సిపల్ సమావేశం తానే దగ్గరుండి నిర్వహించడం ఎంతవరకు సమంజసమో ప్రజలే నిర్ణయించాలని ఆమె కోరారు. నర్సీపట్నానికి గుండెకాయ మున్సిపాలిటీ. దాంతో వైసీపీ, టీడీపీ అక్కడి నుంచే తమ రాజకీయానికి ఎప్పుడు రంగం సిద్ధం చేసుకుంటూ ఉంటాయి. అయ్యన స్పీకర్గా ఉంటూ చైర్మన్గా మారడాన్ని ఆయన అంకిత భావానికి నిదర్శనం అని టీడీపీ అంటుంటే, వైసీపీ మాత్రం ఇది రాజకీయమని విమర్శిస్తోంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 2020లో సినిమా ప్రముఖులను సమావేశపరిచి హైదరాబాద్లో బ్రహ్మాండమైన ఫిల్మ్ సిటీ దాదాపు 2000 ఎకరాలు నిర్మిస్తానని చెప్పాడు. దాంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సమస్త సౌకర్యాలు కల్పిస్తానని చెప్పాడు. సినిమా ప్రముఖులు చాలా సంతోషించారు. కానీ కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం ఆయన చెప్పింది నెరవేరలేదు. ఈ మధ్య అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో కొందరు సినిమా ప్రముఖులు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సమావేశమైనప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పాడు. బాలీవుడ్, హాలీవుడ్ కూడా హైదరాబాద్లో షూటింగ్లు జరుపుకోవాలన్నాడు. అలా షూటింగ్లు జరుపుకోవాలంటే ఇప్పుడున్న స్టూడియోలు, సౌకర్యాలు, వ్యవస్థ చాలవు. గతంలో కేసీఆర్ చెప్పాడనో ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడనో తెలియదు కానీ హైదరాబాద్లో సినిమా సిటీ ఏర్పాటు చేస్తామని, అందుకు 1500 నుంచి 2000 ఎకరాలు కేటాయించాలని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ భూముల్లో అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోల నిర్మాణం చేయడంతో పాటు సమస్త సౌకర్యాలు కల్పిస్తామని చెప్పింది. గతంలో కేసీఆర్ తాము నిర్మించే ఫిల్మ్ సిటీలో విమానాలు వచ్చే ఏర్పాటు కూడా చేస్తామన్నారు. కారణాలు ఏమైనా కానీ కేసీఆర్ చెప్పింది సాకారం కాలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫిల్మ్ ఛాంబర్కు సహకారం అందించి అడిగిన భూమి కేటాయిస్తుందా? సభ్యత్వ నమోదుపై వైసీపీ అలసత్వం ప్రదర్శిస్తోంది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు అసలు పార్టీ గురించి జగన్తో పాటు ఇతర ముఖ్య నాయకులు ఎవరూ పట్టించుకోలేదు. బహుశా ఇలా ఏ పార్టీ వ్యవహరించి ఉండదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అందులోని 3 పార్టీలు సభ్యత్వంపై దృష్టి సారించడాన్ని గమనించవచ్చు. తాజాగా టీడీపీ 1 కోటి సభ్యత్వాల నమోదే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికీ 94 లక్షల మంది సభ్యత్వాలు నమోదు చేసుకోవడం విశేషం. ఏ పార్టీకైనా సభ్యత్వాలు అత్యంత కీలకం. ఎందుకనో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ్యత్వాల నమోదుపై అసలు ఆసక్తి కనబరచడం లేదు. ఎంతసేపు పోరాటాలపై ఆరాటం తప్ప సభ్యత్వాలను పెంచుకోవాలనే ధ్యాసే లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కావాల్సినంత తీరికుంది. క్షేత్రస్థాయిలో అన్ని రకాల కమిటీలను చక్కచక్క ఏర్పాటు చేయాలనే ఆదేశాలు ఇచ్చారు. ఇదే సందర్భంలో సభ్యత్వాలపై టార్గెట్ పెడితే బాగుంటుంది. అది కూడా నిజాయితీగా సభ్యత్వాలను చేర్పించాలి. సహజంగా సభ్యత్వాల నమోదు ఎలా ఉంటుందంటే, నాయకులే సభ్యత్వ రుసుం చెల్లించి తమకు తెలిసిన వాళ్ళ పేర్లపై తీసుకుంటుంటారు. దీంతో భారీగా సభ్యత్వాలు నమోదు చేయించినట్టు అధినాయకుల్ని మోసగిస్తుంటారు. ఇందుకు టీడీపీ, జనసేన నాయకులు అతీతం కాదు. అధినాయకులు తమ పార్టీ సభ్యత్వాలు పెద్ద మొత్తంలో ఉన్నట్టు మురిసిపోతుంటారు. నిజాయితీగా చేసే వాళ్లతో ఇబ్బంది లేదు, కానీ మభ్యపెట్టే వాళ్లతోనే అసలు సమస్య. వైసీపీ ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.